దేవుని వాక్యం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం వచనం 2. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. చదవబడిన ఈ లేఖన భాగమును దేవుడే తన ఆత్మ ద్వారా దీవించును గాక. ప్రియులారా, ఈ మాట యెషయా మాట్లాడడం లేదు, కానీ దేవుడే ఈ మాట మాట్లాడుతున్నాడు. ఇదే వచనాన్ని రోమా పత్రికలో పౌలు వ్రాశాడు. చూడండి, రోమా పత్రిక 10వ అధ్యాయం. రోమా పత్రిక 10వ అధ్యాయంలో ఇదే వచనాన్ని కోట్ చేస్తూ పౌలు వ్రాసిన మాట 20-21 వచనాలు. యెషయా తెగించి, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతని అని చెప్పుచున్నాడు. ఎవరు చెబుతుంది? యెషయా కాదు, యెషయా తెగించి చెప్పుచున్నాడు అని ఇక్కడ పౌలు రాశాడు. కానీ యెషయా గ్రంథంలో దేవుడు చెబుతున్నాడు, అది అర్థం. చెప్పేది దేవుడు, యెషయా కాదు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. ఎదురాడు ప్రజలకు, అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. దేవుడు తన చేతులు చాపాడట. ఎవరి కొరకు? ఎవరి కొరకు? అవిధేయులై ఎదురాడేటువంటి ప్రజల వైపు తన చేతులు చాపి ఉంచాడు. ఎంతసేపు? దినమంతయు తన చేతులు చాపుచూ ఉన్నాడు. ఇక్కడ అవిధేయులై ఎదురాడు ప్రజలు అన్నాడు. యెషయా గ్రంథములో అయితే లోబడనొల్లని ప్రజల వైపు, చెడు మార్గమున అనుసరించుకొనుచు అనే మాట కూడా ఉన్నది. మనం ఈ మధ్యాహ్న కాలం ధ్యానం చేద్దాం ఈ విషయం. అంటే ఇందులో ఒక మాట దేవుని యొక్క చేతుల గురించి, దేవుని యొక్క చేతులు, దేవుని యొక్క హస్తాలను గురించి ఈ మధ్యాహ్న కాలం మనం కొద్ది విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 11:20 అయింది. టైం ఎంత అయినా ఎప్పటికి ముగించాలని మీరు కోరుకుంటారు. మీ కోరిక అది. ఇక్కడ నిలబడిన వాళ్ళ కోరిక ఏంటంటే ఎంతసేపు ఎక్కితే అక్కడికి గంట కలుపుకొని 60 నిమిషాలు కలుపుకొని అప్పుడు ముగించాలి. నేను ఇక్కడోళ్ళ కోరిక. అక్కడోళ్ళ కోరిక ఏమి? 12 కల్లా నువ్వు దిగాలి అనేది మీ కోరిక. మీ కోరికనే నేను నెరవేర్చుతా, నా కోరిక నేను నెరవేర్చుకోను. క్లుప్తంగా నేను ముగింపు చేస్తాను. ఈసారి మాత్రం నాకు టైం ఇవ్వాలి. దేవుని హస్తాలను గురించి మనము కొద్ది మాటలు ఆలోచన చేద్దాం. దేవుడు తన చేతులు చాపి ఉంచాడట లోబడనొల్లని ప్రజల వైపు, అవిధేయులుగా ఉన్నవారి విషయంలో. దేవుడు తన చేతులు ఎందుకు చాపాడు వారి వైపు? మనం కూడా మన పిల్లల వైపు చేతులు చాపుతాం కదా. చిన్న పిల్లలు, మనకు పుట్టిన పిల్లల వైపు చేతులు ఎలా చాపుతాం? ఎందుకు? రా అని కదా, రమ్మని, దా అంటాం. పిల్లల వైపు చేతులు ఇలా చాపి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి చేతుల్లోకి రాగానే మనం ఏం చేస్తాం?
వాళ్ళని ఎత్తుకొని ముద్దాడతాం కదా. అవును, దేవుడు నీ వైపు కూడా ఈ మధ్యాహ్నం తన చేతులు చాపి ఉంచాడు. ఈ కూడికలో ఇంకా ఎవరైనా ఆయన చేతులలోకి రాకుండా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? అందరూ వచ్చిన వాళ్ళేనా? ఇక్కడ కూర్చున్న వారందరూ ఆయన చేతులలోనికి వచ్చిన వారేనా? ఇంకా ఎవరైనా రాకుండా ఉండి ఉంటే వారికే ఈ మాట. ఏమన్నాడు దేవుడు? తన చేతులు చాపి ఉంచాడట. ఈరోజైనా నీవు నా చేతుల్లోకి వస్తావా? నువ్వు నా చేతుల్లోకి వస్తే నేను నిన్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటా, నిన్ను ఇంటికి తీసుకొని వెళతా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనకు యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు తప్పిపోయిన గొర్రెలను గురించి. ఒక గొర్రె తప్పిపోయింది. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను ఆ కాపరి విడిచిపెట్టి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు కదా వెళ్ళి వెతికితే ఆ గొర్రె దొరికిందా? దొరకలేదా? దొరికింది. ఏం చేశాడట? ఆ కాపరి ఆ గొర్రెను పట్టుకొని కదా, గొర్రెను పట్టుకొని తన భుజముల మీద వేసుకున్నాడనే మాట చదువుతా. తన భుజముల మీద వేసుకొని ఈ 2 కాళ్ళు ఈ చేత్తో, ఈ 2 కాళ్ళు ఈ చేత్తో పట్టుకొని ఎక్కడ దాకా తీసుకొచ్చాడు? ఇంటి వరకు తీసుకొని వచ్చాడు. నీవు యేసు ప్రభు యొక్క చేతుల్లోకి వస్తే నిన్ను కూడా ఆయన ఎత్తుకొని ఆ ఇంటి వరకు తీసుకుని వెళ్ళిపోతాడు. ఏ ఇంటికి? పరలోకం. ఈ మధ్యాహ్న కాలం వస్తావా ఆయన చేతుల్లోకి? ఎంతకాలం నువ్వు లోబడకుండా ఉంటావు? మనం ఆ మాట యెషయా గ్రంథంలో చదివాం. లోబడ నొల్లని ప్రజల వైపు. ఎంతకాలం నువ్వు లోబడకుండా ఉంటావు దేవునికి? ఎన్ని పర్యాయాలు ఇలాగూ యేసు ప్రభు తన సువార్త ద్వారా నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. ఆలోచించు. మరి ఎందుకు నువ్వు లోబడకుండా నేను ఇప్పుడు రానులే ఇప్పుడు కాదులే అని వెళ్ళిపోతావు? ఒక ఆలోచన చేసుకో. ఒకవేళ నీ కుమారుడు వైపే నువ్వు చేతులు చాపి రా బాబు రా అని పిలుస్తుంటే నేను రాను అని వాడు వెళుతున్నాడు అనుకోండి, నీకెలా ఉంటుంది? ఆలోచించు. దేవునికి కూడా అంతే. ఆయన పిలిచినప్పుడు నీవు ఆయన హస్తాలలోనికి రాకపోతే, ఆయన చేతుల్లోకి రాకపోతే ఆయన చాలా బాధపడతాడు. ప్రేమతో నేను కూడా మనవి చేస్తున్నాను, ఆయన చేతులు చాపి ఉంచాడు నీ కోసం. ఈ మధ్యాహ్న కాలం రా. ఒకవేళ ఈ కూడిక అయిపోయిన తర్వాత నువ్వు నా దగ్గరకు వస్తే మేము దేవుని మాటలు నీకు చెప్పి నీ చేత ప్రార్థన చేపిస్తాం. ఎవరైనా ఉన్నారు ఈ కూడికలో లోబడకుండా హృదయాన్ని కఠినం చేసుకుని ఇప్పుడు కాదులని వెళ్ళొద్దు. ఆయన దినమంతా కూడా తన చేతులు చాపి ఉంచాడు నీ కోసం. దేవుని యొక్క చేతులు మనలను ఆహ్వానించే చేతులు. ఏ చేతులు అవి? ఈ మధ్యాహ్నం ఆ వర్తమానం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చేతులు మన జీవితం పట్ల దేవుని హస్తాలు ఎలా ఉన్నాయనేది నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ఒకటి, మన పట్ల ఆయన చేతులు ఏం చేశాడు? ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానించే చేతులు. రమ్మని తన చేతులు మన వైపు చాపి పిలుస్తున్నాడు. ఆయన చేతుల్లోకి వస్తే ఆయన మన పాపముల నుండి మనల్ని విమోచించి పరలోకానికి తీసుకుని వెళతాడు. ఒకటి. రెండవ విషయం చూడండి, అపోస్తులుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం మొదటిగా చదువుతున్నాను. 4:24 అపోస్తుల కార్యముల గ్రంథం. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి. సంఘమంతా, యెరూషలేములో ఉన్న సంఘమంతా దేవుని సన్నిధిలో కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఆ ప్రార్థనలో వారు చెప్పిన ఒక మాట దేవుని యొక్క హస్తములను గురించి,
దేవుని చేతుల గురించి వారు ఏం చెప్పారో చూడండి, వారు చేసిన ప్రార్థనలో. ఇప్పుడు 27వ వచనం చదువుదాం. ఏమి జరగవలెనని నీ హస్తమును, నీ హస్తము అంటే దేవుని యొక్క చెయ్యి, ఏమి జరగాలని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించెను, వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. చాలంతవరకు. ఇందులో దేవుని యొక్క హస్తము గురించి వాళ్ళు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు చెప్పగలరా? మళ్ళీ చదువుదాం. ఏమి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించాను. దేవుని హస్తం ఏం చేస్తుందట? అది చెప్పండి. దేవుని హస్తం ఏం చేస్తుంది? మన జీవితంలో ఏమి జరగాలని నిర్ణయించింది. అది రెండవ విషయం. దేవుని హస్తము మన జీవితాలలో ఏమి జరిగించాలో ఆయన హస్తము ఏం చేసింది? నిర్ణయించింది. అది నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించను. ఏమి జరగాలని, ఏమి జరగాలని, ఏమి జరిగించాలని నీ హస్తము నిర్ణయించిందో వాటన్నిటినీ కూడా చేయడానికి నీవు అభిషేకించిన నీ సేవకుడైనటువంటి యేసు ప్రభువుకి విరోధముగా ఇదిగో వీరు బయలుదేరారు అని వాళ్ళు ప్రార్థన చేశారు. ఇందులో నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, దేవుని హస్తము మన జీవితంలో ఏది జరిగించాలి అని ఆయన ఏం చేశాడు? నిర్ణయించాడు. దీన్ని ఇట్లా చెప్పుకుందాం. ఆయన హస్తము మన జీవితములో జరిగించే హస్తం. ఆయన చెయ్యి మన జీవితాన్ని నిర్ణయించే చెయ్యి. అది మన జీవిత కాలములో ఏమి జరిగించాలో ఎవరు నిర్ణయించారు? ఆయన హస్తమే నిర్ణయించేసింది. ఆయన సంకల్పం జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పించుకున్నాడు. ఇదిగో ఈ ప్రసాదు జీవితములో నేను వీటిని జరిగించాలి అని ఆయన చెయ్యి నా గురించి ఎప్పుడో రాసేసింది. చాలామంది అంటారు కదా, తల రాత అంటారు కదా, దేవుడు ఇట్లా రాసాడు నా జీవితాన్ని అంటారు కదా. దేవుని యొక్క హస్తం, దేవుని యొక్క హస్తం మన జీవితాలను ముందుగానే ఏమి జరిగించాలో నిర్ణయించేది. ఈ లోకములో నీవు ఎప్పుడు పుట్టాలో ఎవరు నిర్ణయిస్తారు? ఎవరు నిర్ణయిస్తారు? దేవుడే. ఎప్పుడు చనిపోవాలో ఎవరు నిర్ణయిస్తారు? దేవుని హస్తం. ఆ మాట చెప్పండి. నిర్ణయించేది ఎవరు? దేవుని హస్తం. నీవు ఏ చదువు చదువుకోవాలో నిర్ణయించే హస్తం ఎవరిది? దేవుని హస్తం. ఏ ఉద్యోగం చెయ్యాలో, లేకపోతే ఉద్యోగం లేకుండా వ్యాపారం చెయ్యాలో, లేకపోతే వ్యాపారం కాకుండా ఏదో ఒక వృత్తి చేసుకోవాలో ఎవరి హస్తం నిర్ణయిస్తుంది నీ జీవితంలో? దేవుని హస్తం. ఎవరిని వివాహం చేసుకోవాలో నిర్ణయించేది ఎవరి హస్తం? దేవుని హస్తం. నీకు ఎంతమంది పిల్లలను ఇవ్వాలో నిర్ణయించేది ఎవరి హస్తం? దేవుని హస్తం. అచ్చంగా అబ్బాయిల్ని ఇవ్వాలా, అచ్చంగా అమ్మాయిల్ని ఇవ్వాలా నిర్ణయించేది ఎవరి హస్తం? దేవుని హస్తం. ఏమి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించెను. దేవుని హస్తము మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక ప్రశ్న అడగవచ్చు నన్ను. ఏంటంటే, మరి నా కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానమే లేదు, ఇది కూడా దేవుడు నిర్ణయించాడా?
కాదమ్మా కాదయ్యా, నువ్వే చేసుకున్నావు. అది దేవుడు నిర్ణయిస్తాడా చెప్పండి? దేవుడు నిర్ణయిస్తాడా? వీడు బతుకంతే టవ్వాలి అని దేవుడు రాసి పెడతాడా? నో. కొన్ని మనం చేసుకుంటాం. దేవుడు మంచి రాతే రాశాడు. దేవుని యొక్క సంకల్పం మన విషయంలో మంచిగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనము దేవుని సంకల్పమునకు వ్యతిరేకంగా మనం చేసుకున్నందువలన కొన్ని ఇబ్బందులు వస్తాయి. దేవుని సంకల్పం మాత్రం మంచిదే మన విషయంలో, ఆయన నిర్ణయం మంచిదే. కానీ కొన్నిసార్లు మనమే చేసుకుంటాం. ఉదాహరణకి సౌలును తీసుకోండి. ఇశ్రాయేలీల మీద దేవుడు రాజుగా వాళ్ళు కోరుకుంటే, సరేలే మీకు ఒక రాజు కావాలని కోరుకుంటున్నారుగా అని రాజుని ఇచ్చాడు. ఇస్తే అతని పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? సౌలు పట్ల ఇశ్రాయేలీలకి రాజుగా ఉంచాలని. కానీ ఇప్పుడు దేవుడు ఇంకొకసారి ఏమన్నాడు? నీ చేతిలో నుండి రాజ్యమును తీసివేసి నీకంటే ఉత్తముడైనటువంటి ఒకనికి దేవుడు ఆ రాజ్యాన్ని ఇస్తున్నాను అని సమూయేలు సౌలుతో అంటాడు. ఆ రాజ్యాన్ని ఏం చేశాడంట? అదేంటది అంటే దేవుడు ముందుగానట్ట నిర్ణయించి పెట్టాడంటావా? కాదు. అది ఎవరు చేసుకున్నారు? అది సౌలే చేసుకున్నాడు. ఒక మాట చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం 13. అందుకు సమూయేలు ఇట్లనెను, సౌలుతో అంటున్నాడు ఏమని? నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఇది మనం చేసే పనులు ఎట్టుంటాయి? ఎట్లాంటి పనులు చేసుకుంటాం? కొన్నిసార్లు మనం అవివేకపు పనులు చేసుకుంటాం. సౌలు చేసిన పని ఏ పని? అవివేకపు పని చేశాడు సౌలు. చూడండి ఏమన్నాడు? నీవు అవివేకపు పని చేసితివి, నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. దేవుడు నీ విషయంలో ఒక మంచి సంకల్పమే చేశాడు. ఏ సంకల్పం? చూడండి ఏమన్నాడు? ఇశ్రాయేలీల మీద సదాకాలం. ఆ మాట సదాకాలము నీ రాజ్యమును నీ సింహాసనాన్ని స్థిరపరచాలని దేవుడు అనుకున్నాడు. కానీ నువ్వేం చేసుకున్నావు? దాన్ని దేవుడు నిర్ణయించిన ఆ సంకల్పాన్ని నువ్వే పాడు చేసుకున్నావు. ఏం చేసి? అవివేకపు పని చేసి. నీవు అవివేకపు పని చేసితివి, నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. అర్థమైందా? ఇప్పుడు దేవుని హస్తము మన జీవితములో ఒక మంచిగానే ఆయన నిర్ణయించి, ఆయన సంకల్పించి రచించాడు. కానీ మన జీవితంలో అనేక మందివి, ఏ కొద్ది మందో దేవుని చిత్తానికి లోబడి జరిగించేవారు అంతే. అందుకని వాళ్ళ జీవితాలు హాయిగా ఉంటాయి. అనేక మందిమి అవివేకపు పనులు చేసిన వారం కాబట్టి మన కుటుంబాలలో, మన జీవితాలలో దేవుడు సంకల్పించిన నిర్ణయాలను మనం చేతులారా పాడు చేసుకొని కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. సంసోను గురించి దేవుని సంకల్పం ఏంటి చెప్పండి? దేవుడు ఏమి నిర్ణయించాడు సంసోను విషయంలో? కదా, తల్లిదండ్రులకు పుట్టక ముందే చెప్పాడు, నీ గర్భం నాకు మంచి కుమారుడిని ఇస్తున్నాను, మంచి బలాఢ్యుడిని ఇస్తున్నాను, ఫిలిస్తీన్ల చేతిలో నుంచి అతడు ఇశ్రాయేలీలను విడిపిస్తాడు, ఫిలిస్తీన్ల చేతిలో నుంచి రక్షిస్తాడు, సంసోను నీకు ఇస్తున్నా. కదా, సంసోను పట్ల దేవుని యొక్క నిర్ణయం ఎలా ఉంది? ఆయన సంకల్పం ఎలా ఉంది? మంచిగానే ఉంది. కానీ సంసోను ఏం చేసుకున్నాడు? సంసోను రాశాడా వీడు గుడ్డోడు కావాలి, తిరగలేసరాలి అని దేవుడు రాసి పెట్టాడా? నో, దేవుడు అట్లా రాయిలా. అది ఎవరు తెచ్చుకున్నారు? సంసోనే. ఏం చేసి? సౌలు చేసిన పని. ఏ పని అది?
అవివేకపు పని చేసి సంసోను కూడా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఆసా సంగతి తీసుకోండి కదా, ఆసా సంగతి తీసుకోండి. ఆసా కూడా దేవునిని ఆశ్రయించినంత కాలం ఆయన రాజ్యంలో యుద్ధాలే లేవు, నెమ్మదిగా ఉన్నాడు. కానీ ఒకరోజు ఏ పని చేశాడు? ఆసా కూడా అవివేకపు పని చేశాడు. ఇశ్రాయేలు రాజు అయిన బయేషా తన మీద యుద్ధానికి వస్తే సిరియా రాజు దగ్గరికి పోయి హెల్ప్ కోరుకున్నాడు, దేవుణ్ణి వదిలిపెట్టేశాడు. అప్పటికి దేవుడు కనికరించి ఒక ప్రవక్తను పంపిస్తే నువ్వు నోరు మూసుకొని అని చెప్పి ప్రవక్తను కూడా ఏం చేశాడు? ప్రక్కకు నెట్టేసేసి కదా, పశ్చాత్తాప పడకుండా ప్రవర్తించాడు. అప్పటికి దేవుడు బుద్ధి వస్తుందని చెప్పి పాదములలో జబ్బు పెట్టాడు. అయినా మాట విన్నాడా? ఆసా కూడా అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకున్నాడు. దేవుని హస్తము, ఈ మధ్యాహ్న కాలం బిడ్డలారా వినండి, దేవుని హస్తము నీ జీవితాన్ని మంచిగానే ఆయన నిర్ణయిస్తాడు, ఆయన సంకల్పిస్తాడు. అవివేకపు పనులు చేసి పాడు చేసుకోబాకండి. దేవుని చిత్తానికి లోబడండి. నీ జీవితంలో నువ్వేం చదువుకోవాలో, ఏ ఉద్యోగం చేయాలో, ఏ వ్యాపారం చేయాలో, ఏ వృత్తి నువ్వు చేపట్టాలో, వీటన్నిటిని కూడా దేవుడు నిర్ణయిస్తాడు. ఆయన హస్తము సంకల్పిస్తుంది. ఆయన హస్తము ఏమి జరిగించాలని నిర్ణయిస్తుంది. ఆయన చిత్తమునకు లోబడితే, అందుకనే మనం రోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, నా జీవితంలో నువ్వు ఏమి జరిగించాలని నువ్వు నిర్ణయించావు. మనం అది చెయ్యం. మన మనసులోకి ఏ కోరికలు వస్తే ఆ కోరికల ప్రకారం మనం నడుచుకుంటాం, ఆ విధంగా ప్రవర్తిస్తాం. దేవుని హస్తము రక్షణ కొరకై మనలను ఆహ్వానించే హస్తం. 1. 2, ఆయన హస్తము మన జీవితమును ఏమి జరిగించాలో నిర్ణయించే హస్తం. 2. మూడవది యోహాను సువార్త 10వ అధ్యాయం. ఆయన హస్తములో మనలను భద్రపరిచే హస్తం కదా. యోహాను సువార్త 10వ అధ్యాయం 28 చదువుకుందాం. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవరి చేతిలో చెప్పండి. ఇప్పుడు ఆయన చెయ్యి మనల్ని ఏం చేస్తుంది? ఎవరు అపహరింపకుండా మనలను భద్రపరిచే చెయ్యి. అది నా చేతిలో నుండి ఎవడును అపహరింపడు. తర్వాత మాట చూడండి 29. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. 2 చేతులు ఇక్కడ కదా. ఒకటేమన్నాడు? నా చెయ్యి అన్నాడు యేసు ప్రభు కదా, నా చేతిలో నుండి అన్నాడు. 29లో ఎవరి చెయ్యి అన్నాడు? నా తండ్రి చేతిలో నుండి అన్నాడు. అట్లాగైతే మనం ఎంతమంది చేతుల్లో ఉన్నాం? తండ్రి చెయ్యి, కుమారుని చెయ్యి, ఆయన చేతిలో మనము ఉన్నాం. ఆయన తండ్రి చేతిలో మనము ఉన్నాం. ఎంత భద్రత మనకు ఉన్నదో ఆలోచన చేయండి. ఎవడును మిమ్మలను అపహరింపాడు. మనలను భద్రపరిచే చెప్పండి చెయ్యి, ఆయన చెయ్యి, మనలను కాపాడే చెయ్యి. దావీదుని సౌలు చంపడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు. చంపగలిగాడా? ఎందుకని నా చేతిలో నువ్వు ఉన్నావు దావీదు, నిన్ను సౌలు ఏమీ చేయలేడు. హిజ్కియా మీదకి సన్హెరీబు వచ్చాడు కదా, హిజ్కియాని ఏమన్నా చేయగలిగాడా? అషూరు రాజు సన్హెరీబు ఏమన్నా చేయగలిగాడా? చేయలేకపోయాడు. నోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు, వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. ఆ మాటలు కూడా ఉన్నాయి, ఆ పదాలు కూడా ఉన్నాయి, నా సొంత పదం కాదు అది. వచ్చిన దారినే వెళ్ళిపోతాడు. అతని నోటికి గాలము వేసి కళ్ళము వేసి నేను వెనకకు మళ్ళిస్తా అన్నాడు దేవుడు. హిజ్కియాని ఏం చేశాడు దేవుడు? తన చేతులతో కాపాడాడు.
మూడవది, ఆయన చేతులు మనలను ఏం చేస్తాయి చెప్పండి? భద్రపరుస్తాయి, కాపాడతాయి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన మనల్ని కాపాడుతాడు, భద్రంగా చూసుకుంటాడు. ఆయన చేతులు మనల్ని కాపాడే చేతులు. 4 అపొస్తలుల కార్యముల గ్రంథం ఇందాక మనం చదివాం కదా, ఏమి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును నిర్ణయించను అన్నాడు కదా. అదే వచ్చిన ఇప్పుడు చదువుదాం మళ్ళీ. చూడండి 4వ అధ్యాయం 30వ వచనం. 4వ అధ్యాయం 30వ వచనం చూడండి. 30 చదువుతున్నాను. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచిక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా. దేవుడు తన చేతిని చాపాడట. ఎందుకు? తన చెయ్యిని ఎందుకు చాపాడు? మళ్ళీ 30 నేను చదువుతున్నాను. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచిక క్రియలు మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా. చెప్పండి 4వ మాట. దేవుడు తన చేతులతో ఏం చేస్తాడు? రోగులను స్వస్థపరుస్తాడు. మనలను స్వస్థపరిచే చెయ్యి. ఏ చెయ్యి? దేవుని చెయ్యి. ఆయన తన చేతులతో మనలను స్వస్థపరుస్తాడు. స్వస్థపరుచువాడు ఆయన మాత్రమే, ఇంకంతే. నిర్గమాకాండం 15వ అధ్యాయం కదా, నిర్గమాకాండం 15వ అధ్యాయం. ఐగుప్తీయులకు కలుగు చేసినటువంటి రోగములలో ఏది నేను నీకు రానివ్వను. ఎప్పుడు రానియనన్నాడు? ఆ మాట ముఖ్యం. 26వ వచనం చూడండి. 15:26 మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడలా, ఇవన్నీ నువ్వు చేస్తేనే నేనేం చేస్తాను? ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. డాక్టర్ కాదు. ఎవరు నిన్ను స్వస్థపరిచేది? నేనే అన్నాడు దేవుడు. నిన్ను స్వస్థపరచువాడను నేనే. స్వస్థపరిచేది దేవుడు మాత్రమే. ఆయన చెయ్యి మన రోగములను స్వస్థపరుస్తుంది. ఆయన హస్తము మన వ్యాధులను బాగు చేస్తుంది. ఎనిమిది నెలలు నాకు డిస్కులు ప్రాబ్లం వచ్చి చాలా ఇబ్బంది పడ్డాను. మీకు అందరికి కూడా తెలుసు. నేను దేవుని సన్నిధిలో ఈ మాట బలముగా నమ్మి ప్రార్థన చేసుకున్నా. నన్ను స్వస్థపరిచేది నీవు మాత్రమే. హాస్పిటల్స్కి వెళుతున్నాను, మందులు వాడుతున్నాను, కానీ నేను ఆ మందులను నేను నమ్మటలేదు ప్రభువా. నేను నమ్మితే నిన్నే నమ్ముతున్నా. నీవు స్వస్థత ఇవ్వకపోతే ఈ మందులు కూడా నన్ను అవి చేయలేవు. నాకు తెలుసా సంగతి. నేను ప్రభు సన్నిధిలో బలముగా ప్రార్థన చేసుకున్నది ఈ మాటే. మన సహోదరులు సుధాకర్ గారు, రామారావు గారు కూడా పాపం నాకు చాలా హెల్ప్ చేశారు. చెన్నై వాళ్ళిద్దరే నన్ను తీసుకుని వెళ్ళి ఆ విజయ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేయించారు. పాల్గాంధీ గారు కూడా గుంటూరు హాస్పిటల్లో జాషువా గారి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళాడు. నాకెక్కడా రాలా. కానీ నేను ఒక్కటి మాత్రం బలముగా నమ్మేది ఏంటంటే,
నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన స్వస్థత ఇవ్వకపోతే ఏ మందులు పని చేయవంటే. ఇర్మియా గ్రంథం ఒక మాట చూడండి. ఈ మాటలే ఇర్మియా గ్రంథంలో, ఈ నిర్గమాకాండంలో ఈ మాటలే నేను సారి దేవుని సన్నిధిలో కూడా ప్రార్థన చేసుకుంది. ఈ మాటలే నాకు ఆ రెఫరెన్సులు అప్పుడే నాకు మనసులో పడిపోయాయి. నేను ప్రభు సన్నిధిలో కూడా ఆ రెఫరెన్సులను ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించా. 30వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోను అనియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను. ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? ఆ మాట గుర్తుపెట్టుకోండి. నేను దేవుడు ఇవ్వాలి అంటే, దేవుడు ఇవ్వకపోతే నీవు ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా, ఎంత ఖరీదైన మందులు వాడినా స్వస్థత రాదు. దేవుడేమన్నాడు? నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. నేనే నీకు ఆరోగ్యం ఇచ్చేది, నీ గాయములను మాన్పేది నేనే. ఈ వచనములను నేను ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసుకునేవాడిని. హాస్పిటల్స్కి వెళ్తున్నా, వైద్యం చేయించుకుంటున్నా. ఒక హాస్పిటల్లో ఒక బోర్డు పెట్టారు, ఏంటంటే వైద్యము చేసేది మేము, స్వస్థపరిచేది దేవుడు. హాస్పిటల్లో ఉన్న బోర్డు. మేమేం చేస్తాం? మేము చేసేది కేవలం వైద్యమే, కానీ నిన్ను బాగు చేసేది ఎవరు? మేం కాదు. ఎవరు? దేవుడే. ఒక క్రిస్టియన్ హాస్పిటల్లో ఉన్నటువంటి బోర్డు అది. నేను ఎవరో చెప్పగా నేను విన్నాను. మేము వైద్యము మాత్రమే చేస్తాం, నిన్ను స్వస్థపరిచేది దేవుడు. సహోదరులారా, సహోదరులారా, దేవుని సన్నిధిలో బాగా ప్రార్థన చేసుకోండి. ఇంకంతే. నిన్ను స్వస్థపరిచేది దేవుడు మాత్రమే. దేవుడు మనలను గనక స్వస్థపరచకపోతే, ఎస్వి బాలసుబ్రహ్మణ్యాన్ని బతికించడానికి ఎక్కడి నుంచి తెచ్చారంట డాక్టర్లని? కదా, ఎక్కడెక్కడి నుంచో దోలుకొని వచ్చారు డాక్టర్లని. ఎంతమందినో తీసుకొచ్చారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యాన్ని బ్రతికించాలని. కరోనా వస్తే కదా, జయలలితని బ్రతికించాలని కదా, ఎక్కడెక్కడి నుంచో డాక్టర్లను తీసుకొచ్చారు. విమానాల్లో, ప్రత్యేకమైన విమానాల్లో కొన్ని కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి తోలుకొని వచ్చారు. బాగయ్యారా? వాళ్ళు చేసింది ఏంటి? వైద్యము మాత్రమే. అంతే వాళ్ళు చేసేది. వైద్యము మాత్రమే మేము చేస్తాం. స్వస్థత ఇచ్చేది ఎవరో? దేవుడు. ఆయన ఇస్తేనే నీకు స్వస్థత. కావాలంటే ఇంకొక రెఫరెన్స్ చదువుదాం. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 46:11. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదుకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకో, విస్తారమైన ఔషధములు తెచ్చుకోవడం. చెప్పండి. ఆ పదం కంటే ఇంగ్లీష్లో చెబితే బాగుంటుంది. కొన్ని పదాలు ఇంగ్లీష్లో చెబితే బాగుంటాయి. ఇంగ్లీష్లో ఏమనాలి దీన్ని? వేస్ట్. అది కదా. విస్తారమైన ఔషధాలు తెచ్చుకోవడం వేస్ట్. ఎందుకు వేస్ట్? తీసి పక్కన పడే. ఎవరంటున్నారు ఈ మాట? ఈ మాట ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు, విస్తారమైన ఔషధములు తెచ్చుకోవడం వేస్ట్. నీకు చికిత్స కలగదు. ఎందుకని? నిన్ను బాగు చేసేది నేను కదా. ఐగుప్తు కుమారి కన్యక, నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడెక్కడికో తిరుగుతున్నావు. నీకు స్వస్థత కలిగించేది నేను. నన్ను ప్రక్కకు నెట్టేసి నీవు ఏమేమో మందులు తెచ్చుకొని వాడుకుంటున్నావు. విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే. నీకు చికిత్స కలగదు. అలాగైతే ఈ మధ్యాహ్న కాలం మనం నేర్చుకుందాం. దేవుని హస్తం మనలను స్వస్థపరిచే హస్తం. ప్రభు సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేసుకో. వైద్యం చేయించుకోవద్దని
మందులు వాడొద్దని కాదు నేను చెప్పే ప్రసంగం ఉద్దేశం. ఆయన అనుమతి ఉంటేనే అయ్యైనా నీకు పనిచేసి నీకు స్వస్థత ఇస్తాయి, లేకపోతే అవి పనిచేయవు ఆయన అనుమతి లేకపోతే. అది దేవుడే మనలను స్వస్థపరుస్తాడు. ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవంటే యేసు ప్రభు ఏం చేశాడు? అక్కడ ఒక మాట ఉంది, వానిని తన చేతితో ముట్టి, ఆ మాట ఉంది, తన చేతితో అతనిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము అన్నాడు. తన చేతితో ముట్టాడు. ఆయన చేతులు మనలను స్వస్థపరుస్తాయి. ప్రార్థన చేసుకోండి. చాలామంది మీ బలహీనతలు ఉన్నాయి, మనకందరికి కూడా. దేవుని కనికరం ఉంటేనే, ఆయన ఇష్టమైతేనే మనకు ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తాడు. అంతే. ఆయన చిత్తానికి అప్పగించుకోండి. ప్రియ సహోదరుడా సహోదరి, ఆయన హస్తముల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన హస్తము మనలను ఆహ్వానించే హస్తం. రండి, ఇంకా ఎవరైనా రాకపోతే కఠినం చేసుకోవద్దు. రెండు, ఆయన హస్తం. ఆయన హస్తము మన జీవితాన్ని నిర్ణయించే హస్తం. ఏమి నిర్ణయించిందో అది దేవుని సన్నిధిలో నువ్వు బాగా ప్రార్థన చేసుకొని ఆయన నిర్ణయించిన ప్రకారం వెళ్ళు. నువ్వు నిర్ణయించుకొని చేయబాకు, నష్టపోతావు. మూడు, ఆయన హస్తము మనలను భద్రపరిచే హస్తం, మనలను కాపాడే హస్తం. నాలుగు, ఆయన హస్తం మనలను స్వస్థపరిచే హస్తం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి, దేవా నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి. నన్ను బాగు చేస్తే నా కుటుంబాన్ని బాగా పోషించుకుంటా. అట్టయితే చేయడు. నేను ప్రార్థన చేసుకుంది ఏంటంటే, నన్ను బాగు చేస్తే నీ పని ఇంకా నేను ఎక్కువగా చేస్తానయ్యా, అప్పుడు బాగు చేస్తాడు. నా భార్యను బాగా చూసుకున్నాను, నా భర్తను బాగా చూసుకున్నాను, నా పిల్లలు, నా మానవ సంతానాన్ని బాగా చూసుకోవాలయ్యా, నాకు ఆరోగ్యం ఇయ్యాయి అంటే ఇస్తాడా? నీకు నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ మానవ సంతానం కోసం ఆరోగ్యం అడుగుతావా? ఆయన పని కోసం అడగవా ఏంది? అట్ట అడిగితేనే నీకు ఇవ్వడు. అది కూడా చూసుకో. నేను అట్లా ప్రార్థన చేసుకుంటే దేవుడు నన్ను కనికరించాడు. నాలుగు ఏం చెప్పుకున్నాం? ఆయన హస్తం స్వస్థపరిచే హస్తం. తర్వాత మాట చూడండి. తర్వాత మాట పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనత్వము కలిగిన వారికి కృపను అనుగ్రహిస్తాడు. 6వ వచనం, దేవుడు తగిన సమయములో మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఎక్కడుండాలంట మనం? ఎక్కడుండాలి మనం? ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉండాలి. ఎలా ఉండాలి? దీన మనసు కలిగి ఆయన చేతి క్రింద గనక ఉంటే అప్పుడు ఆయన చేతితో నిన్నేం చేస్తాడు? అది హెచ్చిస్తాడు. చెప్పండి ఇప్పుడు, ఆయన చెయ్యి ఏ చెయ్యి? నిన్ను హెచ్చించే చెయ్యి. అది నిన్ను హెచ్చించే చెయ్యి, నిన్ను వర్ధిల్ల చేసే చెయ్యి, నిన్ను పైకి లేపుతాడు ఆయన చెయ్యి. అటువంటిది ఎప్పుడు? ఆయన చేతి క్రింద నీవు దీన మనసు కలిగి ఉంటే. నీ మనసు ఎటువంటిదో ఆయనకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం తెలియదు. నీ మనసు ఎటువంటిదో, దీనత్వము కలిగిన మనస్సు, గర్వముతో అహంకారంతో ఎదురు తిరిగే మనస్సు, అది ఆయనకు తెలుసు, ఎదుటి వారికి ఏం తెలియదు. దీన మనస్సు అయితే, నీ మనస్సు దీనత్వం అయితే, తగ్గించుకునే మనసు అయితే, లోబడే మనసు అయితే ఆయన నిన్ను తప్పకుండా ఏం చేస్తాడు? ఆయన హెచ్చిస్తాడు.
ఆయన హస్తము దీనులను హెచ్చించే హస్తం. అందరిని హెచ్చించడు. దీనత్వము, తగ్గింపు ఎవరిలో కనపడుతుందో ఆయనకి అలాంటి వారిని హెచ్చిస్తాడు. దీన మనసు ఉండాలి కానీ ధీమా మనసు కాదు. నాకేమిరా, అది ధీమా కదా. నేను ఇంత చదువు చదివితాను, నాకు రాకుండా ఆడకపోయిద్ది అనుకుంటారు. ఏంది వచ్చేది? నాకింత నాలెడ్జి ఉంటే కదా, నాకింత నాలెడ్జి ఉంటే నాకు రాకుండా ఆడకపోయిద్ది. అదేంటిది? దాన్ని ఏమంటారు? ఏ మనసు అంటారు? అది ధీమా మనస్సు. ధీమా మనసు ఉన్న వారిని హెచ్చించడు. ఏ మనసు ఉండాలి? దీన మనసు ఉండాలి. దేవా, నువ్వే నాకు గతి, నువ్వే నాకు దిక్కు, తగ్గించుకో ప్రభువు సన్నిధిలో. ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దీనులను ఆయన హెచ్చిస్తాడు. దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడనే మాట చదువుతున్నాం. హెచ్చించే హస్తం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. సారీ 11 చూడండి. 11వ అధ్యాయం 21. 11:21. ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. ఒకరు ప్రభువు తట్టు తిరగాలి అంటే చెప్పండి, ఆయన హస్తము వలననే, చెప్పండి, ఆయన హస్తము వలననే ఒక వ్యక్తి ప్రభువు తట్టు తిరగగలడు. ఆయన హస్తము తోడుగా ఉంటే ఆత్మలు ప్రభువు తట్టు తిరుగుతాయి. అది దేవుని తట్టు తిరుగుతారు. దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే మన ద్వారా ఆత్మలను ప్రభువు దగ్గరకు తీసుకొని రాగలం. అది నీ ద్వారా ప్రభువు దగ్గరికి ఎవరైనా రాగలిగారా? అలా రాగలగాలి అంటే దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే నీ ద్వారా ఒక ఆత్మ ప్రభువు దగ్గరికి రాగలదు. 6వది ఏం చెప్పుకుంటున్నాం? దేవుని హస్తం ఏం చేస్తుంది? ప్రభువు తట్టు ఆత్మలను ప్రభువు దగ్గరికి నడిపించే హస్తం దేవుని హస్తం. పేతురు వాక్యం చెబితే 3,000 మంది ప్రభువు తట్టు తిరిగారు. పేతురికి ప్రభువు హస్తము తోడుగా ఉంది. పౌలు వాక్యం చెబితే అనేక మంది ప్రభువు తట్టు తిరిగారు. చెప్పండి, పౌలుకి ఎవరి హస్తం తోడుగా ఉంది? దేవుని హస్తము తోడుగా ఉంది. దేవుని హస్తము మనలను బలపరిచినప్పుడు, దేవుని హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు మన ద్వారా దేవుని ఆత్మలు ప్రభు తట్టుకి తిరుగుతారు. దేవుని హస్తము ఆత్మలను రక్షించే హస్తం. చివరిగా 7వ మాట చెప్పుకుందాం. 7వ మాట అపోస్తుల కార్యముల గ్రంథంలోనే 13వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. పదవచనం చూడండి. 10వ వచనం. అతనిని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టడం మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. దేవుడు ఏమెత్తాడు? కాలుగా ఎత్తింది. ఏమెత్తాడు? చెయ్యి ఎత్తాడంట. కాలు ఎత్తితే దేవుడు తన చెయ్యి ఎత్తి ఉన్నాడు. తర్వాత మాట చూడండి. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుండా ఉందువు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటి అతనిని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపిస్తారా అని వెతకుచూడండి. ఏమైపోయాడు అతడు? ఎలుమ అనేవాడు సంగతి ఇక్కడ మనం చదివింది. ఏమైపోయాడు అతడు? గుడ్డివాడైపోయాడు. ఎందుకు గుడ్డివాడైపోయాడు? అప్పుడు దాకా కళ్ళు ఉన్నాయి, బాగానే చూసేవాడు. ఎందుకు అయిపోయాడు గుడ్డాడు? పౌలు అన్నాడు,
ప్రభువు తన హస్తము నీ మీద చెయ్యి ఎత్తి ఉన్నాడు. తన చెయ్యి ఎత్తాడు నీ మీద. నువ్వేమైపోతావు? దేవుని హస్తము శిక్షించే హస్తం. ఆయన హస్తం ఏం చేస్తుంది? మనల్ని శిక్షిస్తుంది. పాపం చేస్తావా? దేవుని యొక్క వాక్యమునకు విరోధంగా ప్రవర్తిస్తావా? దేవుని హస్తము మనల్ని ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? శిక్షిస్తుంది. దేవుని హస్తము శిక్షించే హస్తం. దేవుని హస్తము మనకు విరోధముగా ఉండే హస్తం. సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలు అంటాడు, ఆయన హస్తము నీకు విరోధముగా ఉన్నది సౌలు. ఆయన హస్తము విరోధముగా ఉండి మనల్ని శిక్షించే హస్తం. దావీదు ఒక మాట అన్నాడు. 32వ కీర్తన చూడండి. 32వ కీర్తనలో దావీదు ఒక మాట అన్నాడు. 4వ వచనం 32:4. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. దావీదు మీద ఎవరు చెయ్యి ఉందంట? దేవుడి చెయ్యి ఉందంట. ఎలా ఉందంట? తేలిగ్గా ఉందా? బరువుగా ఉందా? బరువుగా ఉంది. నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. దేవుడు చెయ్యి మన మీద పడితే మన ఆరోగ్యం ఎండిపోతుందంటే. ఎందుకు దావీదు మీద దేవుడి చెయ్యి బరువుగా ఉంది? ఎందుకుంది దేవుడి చెయ్యి దావీదు మీద బరువుగా? పాపం చేస్తే ఉండదా ఏంటి మరి? బత్షెబతో పాపము చేసినటువంటి వాడు దావీదు. ఊరియాను చంపించినటువంటి వాడు దావీదు. ఈ పని ఎవరన్నా చూసారా? ఎవరు చూడలే కదా, ఎవరు చూడలా. ఆ ఊరియాను చంపించే విషయమైన దావీదు యోవాబుకు చెప్పాడు కాబట్టి యోవాబుకైనా తెలిసింది, లేకపోతే యోవాబు కూడా తెలియదు. ఎవడికి తెలియదు, నర మానవుడికి తెలియదు. అందరూ దావీదుని ఏమనుకుంటున్నారు? అబ్బబ్బబ్బ దావీదు మంచుడు, దావీదు మంచుడు, దావీదు మంచుడు అనుకుంటున్నారు. కానీ అతడు చేసినది యెహోవా దృష్టికి, కదా వాక్యంలో మాట చదువుతున్నాం, అతడు చేసినది యెహోవా దృష్టికి ఘోరమైన దుష్కార్యము. మనుషుల దృష్టిలో మనం బాగుండొచ్చు, దేవుడి దృష్టిలో నువ్వు ఎలా ఉంటావు? దేవుని హస్తము, దేవుడి చెయ్యి దావీదు మీద బరువుగా ఉన్నది, శిక్షిస్తుంది దావీదుని. దావీదు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. దేవా క్షమించయ్య, నేను పాపం చేశాను, నీ చెయ్యి నా మీద చాలా బరువుగా ఉంది ప్రభు, నేను తట్టుకోలేకపోతున్నాను, నా సారమంతా కూడా వేసవి కాలంలో ఎండిపోయినట్టు అయిపోతుంది ప్రభు, నన్ను క్షమించు అంటే దేవుడు కనికరించాడు దావీదుని. పాపం చేయబాకండి. పాపం చేస్తే దేవుడి హస్తం ఏం చేస్తుంది చెప్పండి? శిక్షించే హస్తం. అది హెచ్చించే హస్తము కదా. దేన మనసుంటే హెచ్చించే హస్తం, పాపం చేస్తే శిక్షించే హస్తం. జాగ్రత్త. ఎన్ని మాటలు చెప్పుకున్నాం ఆయన హస్తం గురించి? ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, నీ హస్తముని గురించి మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాటలన్నీ మా జీవితాలలో జాగ్రత్తగా భద్రం చేసుకొని నీ కరుణాహస్తము మాకు తోడుగా ఉంచి మమ్మల్ని ఆదరించి బలపరిచి నెమ్మదిచ్చే హస్తంగా, మమ్మలను స్వస్థపరిచే హస్తంగా నీ హస్తమును మా జీవితాలలో వినియోగించుకోవడానికి మాకు మనస్సు ఇవ్వండి ప్రభువా. మాకట్టి బుద్ధి దయచేయండి. అహంకారంతో ఉంటే, పాపంతో ఉంటే అదే హస్తము మా మీద బరువుగా ఉంటుంది, మమ్మల్ని శిక్షిస్తుంది. నీ హస్తము మాకు విరోధముగా ఉంటుంది అనే మాటలు కూడా నీ వాక్యములో ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నాం, సహాయించండి. విన్న వాక్యము వృధా పోకుండా నీ హస్తము మాకు తోడుగా ఉంచుకునే జీవితం దినము కూడా ప్రభువా నీ హస్తముతో మమ్మల్ని నడిపించే దేవుడు సహాయం చేయండి. చెరువచన మీ బిడ్డలందరినీ కూడా మీరు నిండారులుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యాలతో ఉన్న మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ హస్తము స్వస్థపరిచే హస్తం, ఆరోగ్యం ఇచ్చే హస్తం నీ హస్తం. దేవా, మీ బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచండి, కనికరించండి. తిరుగు ఈ రాత్రి కాలము జరగవలసిన
సువార్త కూడిక కొరకు కూడా మమ్మలను సిద్ధపరచుమని, రేపటి నుండి 10th క్లాస్ ఎగ్జామ్స్ వ్రాయబోతున్న బిడ్డలకు మీరు తోడై ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.